హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మామిడికాయ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నాను. అల్లం ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్స్తో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఈ పచ్చడిని సింపుల్గా ఎవరైనా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సరైన కొలతలతో చేశారంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. అలాగే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ అల్లం ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా మామిడికాయల్ని తీసుకోండి. నేను 1 కేజీ మామిడికాయల్ని తీసుకున్నాను. పచ్చడికి వాడే మామిడికాయలు పీచు ఎక్కువగా ఉండి పుల్లగా ఉండేవి తీసుకోవాలి. ముందు మామిడికాయల్ని ఒక రోజంతా వాటర్లో నానబెట్టండి. అలా పెట్టడం వల్ల ముక్క బాగా గట్టిగా అవుతుంది. పచ్చడి పెట్టే ముందు రోజు నానబెట్టుకోండి. ఇలా నానిన తర్వాత మామిడికాయల్ని పొడి క్లాత్తోని కాయ తడి లేకుండా మొత్తం తుడవండి. ఆ తర్వాత పైన తొడిమెలు ఉన్నాయి కదా, రౌండ్గా అవి తీసేయండి. ఈ తొడిమెలు కంపల్సరీగా తీసేయాలి, ఎందుకంటే అందులో బంకలాగా జిగురులాగా ఉంటుంది. అలా తీసేసిన తర్వాత పొడి క్లాత్తోని మామిడికాయల్ని మంచిగా తుడవండి. తడి లేకుండా అన్ని మామిడికాయలని పూర్తిగా తుడిచిన తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉండే జీడిని తీసేయండి. అలాగే ముక్క పైన జీడి తీసిన తర్వాత కూడా ఒక లేయర్ పేపర్ లాగా ఉంటుంది, అవి తీసేయండి. అవి కంపల్సరీగా తీసేయాలి. ఇలా అన్ని ముక్కలకి జీడి ఇంకా పల్చటి లేయర్ లాగా ఉండేది తీసేసిన తర్వాత అన్ని ముక్కల్ని బాగా తుడవండి. పచ్చడికి వాడే ప్రతి ముక్కకి ఇలా పిక్క ఉండాలి. పిక్క లేని ముక్కలు మనం నిల్వ పచ్చడి పెట్టుకున్నామంటే ముక్క మెత్తగా ఉంటుంది, అలాగే పచ్చడి నిల్వ ఉండదు. అందుకనే ప్రతి ముక్కకి పిక్క ఉండేలాగా చూసుకోండి. ఇలా మనం తీసుకున్న మొత్తం కేజీ మామిడికాయలకి అన్ని ముక్కలకి పిక్క వచ్చేలాగా చూసుకోండి. పిక్కరాని ముక్కల్ని పక్కన పెట్టేసి వేరొక కాయని కట్ చేసి ఇందులో కలపండి. అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో 250 గ్రామ్స్ సాల్ట్ని వేసుకోండి. అంటే కిలో మామిడికాయలకి 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పుని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. 50 గ్రామ్స్ ఆవాలని తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ముక్కల్ని కలుపుకోండి. ఇందులో ఉండే ఉప్పు కరిగిన తర్వాత మనం పచ్చడిని పోపు చేసుకుందాము. ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు మొత్తం పచ్చడి ఒకేసారి పోపు చేసుకోకుండా ఇలా ఉప్పు, పసుపు, ఆవపొడి వేసుకొని జాడీలో పెట్టుకున్నారంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు చేసుకొని తినేయొచ్చు. 125 గ్రామ్స్ ఎల్లిపాయల్ని తీసుకొని పొట్టు తీసేసి పెట్టుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. లేదా రోలు ఉంటే అందులో కచ్చా పచ్చాగా దంచుకోండి. 125 గ్రామ్స్ అల్లంని తీసుకోండి. పొట్టుతో ఉన్న అల్లంనే 125 గ్రామ్స్ తీసుకోండి. ఆ తర్వాత పొట్టుని తీసేయండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అల్లంని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. నిల్వ పచ్చడికి వాడేటప్పుడు గిన్నెలు, స్పూన్లు, జాడి, అలాగే గ్రైండ్ చేసుకునే మిక్సీ జార్ కూడా తడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇంకో నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ని చేసుకోండి. 125 గ్రామ్స్ కారం పొడిని తీసుకోండి. ఉప్పు కలపని కారపొడిని చూపిస్తున్నాను. ఉప్పు కలిపిన కారపొడిని వాడినట్లయితే మనం ఈ పచ్చడిలోకి 250 గ్రామ్స్ ఉప్పుని తీసుకుంటున్నాము. అందులో కొంచెం తక్కువగా తీసుకోండి. కిలో మామిడికాయ పచ్చడికి 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. మనం ఎప్పుడైనా నిల్వ ఉండే పచ్చళ్ళకి పల్లి నూనె లేదంటే నువ్వుల నూనెని వాడాలి. వేరే ఏ నూనెని వాడకూడదు.
ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 1/2 లీటర్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని 1 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అవి లో ఫ్లేమ్లోనే బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ని కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోవాలి. మనం ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత నూనె బాగా పైకి వస్తుంది. అందుకే మనం తీసుకునే కడాయి లోతు ఎక్కువగా ఉండేది తీసుకోవాలి. అలాగే పెద్దగా ఉండే కడాయి తీసుకోవాలి. కడాయి చిన్నది తీసుకున్నారంటే ఇలా ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత నూనె బయటికి పొంగి వస్తుంది. అందుకే లోతు ఎక్కువగా ఉండేది పెద్దగా ఉండేది తీసుకోండి. ఎల్లిపాయ పేస్ట్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ ఉండండి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 5-6 నిమిషాల టైం పడుతుంది. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కొంచెం కొంచెంగా మొత్తం వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే అల్లం పేస్ట్ని అస్సలు వేసుకోవద్దు. ఇలా అల్లం పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత పోపు బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా మనం మామిడికాయ ముక్కలకి ఉప్పు, పసుపు అలాగే ఆవపిండి వేసుకొని కలిపి పెట్టాం కదా, చూడండి ఉప్పు బాగా కరిగిపోయింది. ఇందులోకి మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ముక్కల్ని మొత్తం బాగా కలుపుకోండి. అలాగే ఇందులోకి కారం పొడిని 125 గ్రామ్స్ మొత్తం వేసుకోండి. మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. పోపు చల్లారేలోపు ఈ కారపొడిని వేసుకొని ముక్కలకి బాగా కలిపి పెట్టుకోండి. ఇలా మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి అవన్నీ వేసుకొని బాగా పట్టించిన తర్వాత పూర్తిగా చల్లారిన పోపుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 రోజుల వరకు పెట్టేయాలి. అప్పుడు పచ్చడి బాగా ఊరుతుంది. మనకు అందులో ఉండే అల్లం ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. 2 రోజుల తర్వాత మూత తీసేసి మీకు పచ్చడిని చూపిస్తున్నాను. చూసారు కదా ఆయిల్ ఎలా బాగా పైకి తేలిందో. ఇలా తేలితేనే పచ్చడి బాగా ఊరినట్టు. ఇలా అయితేనే పచ్చడి రంగు రుచి మారకుండా ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. ఇలా ఊరిన తర్వాత అడుగు భాగం నుంచి మొత్తం పచ్చడిని ఒకసారి బాగా కలుపుకొని గాజు సీసాలో లేదంటే జాడీలో మొత్తం స్టోర్ చేసుకొని పెట్టుకోండి. నిలవ పెట్టుకునే ఈ పచ్చడిలో మీరు ఎప్పటికప్పుడు కొంచెం పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటారు కదా, అప్పుడు ఇందులోకి వాడే స్పూన్లు కూడా తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి. తడి ఉంటే మాత్రం పచ్చడి మొత్తం పాడైపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో తెలంగాణ స్టైల్లో అల్లం ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఈజీగా చేసేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.